మమ్మీ లవ్ యూ మమ్మీ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మేమందరం కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళి ట్రిప్ వేద్దాం అనుకుంటే ఆడేమో ఒరే నాకు తొట్టుకోతుంది బండి అక్కడ ఆపండి అంటాడు ఫ్రెండ్స్. ఈ రోజు ఖాళీగా ఉన్నాము, ఎక్కడికైనా పోదాంరా అని చెప్తే మా పత్తి గింజలందరూ కళ్ళు దగ్గర పోదాంరా అన్నారు. ఎక్కడ బాగుంటుందో కనుక్కుంటే గొల్లపాడు దగ్గర బాగుంటది అన్నారు. ఇంకా అందరూ చెంగుచెంగని ఎగురుకుంటాం నర్సరాపేట నుంచి గొల్లపాడుకి అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోయి అక్కడ ఒక కుండ తీసుకుని అలా పొలంలోకి వెళ్ళి కూర్చొని సిట్టింగ్ వేసినాం అనమాట. వ్లాగ్ దీనిలో ఐడియా లేదు కానీ అది మెమరీ లాగా ఉంటుంది కదా అని స్టార్ట్ చేసినాను. ఎక్స్పీరియన్స్ ఫేస్ ఎక్స్పీరియన్స్ వెళ్దాం ఇప్పుడు. ముఖం దాచి పెట్టుకుంటాను హరిబాబు. అక్కడ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఘోరం. మీ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉంటారు చెప్పండి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి పాపం ఏం చేయాలో తెలియక ప్లేస్ ఇదంతా మాదే అనమాట. మన ఆయన ఊరికన్నా సరదాగా ఉంటుందని కొనేసినాడు ఇక్కడ. మీకు ఎవరికి కావాలంటే చెప్పండి, ఇది అమ్మేస్తాను ఓకేనా. రారా గజ్జుకు కదా నేనే కూర్చుంది, నాకు వచ్చి భయ ఇటు వాటర్ ఉందని అడుగుతున్నాడు ఒకటి వచ్చి. డైరెక్ట్ కళ్ళు దగ్గర పోదాం అంతే. కుండ పడిగినా ఉంటే జాగ్రత్త 300 రా. చూసారా మా సిట్టింగ్ ఇదన్నమాట. ప్లేస్ మామూలుగా ఉండదు, చుట్టూ మొత్తం గ్రీనిష్. కళ్ళు సిటీ మనకు అప్పుడప్పుడు ఎంజాయ్ చేయలేరు మీరు కూడా. చూపిస్తాను కానీ ఈ గ్లాసులు జగ్లు డైరెక్ట్ కుండ తెచ్చుకున్నాం. తీసుకుంటా స్నాక్స్ అనమాట. మామూలుగా చికెన్ తెచ్చుకుంటారు మా వాళ్ళందరూ, కురుకురెలు తెచ్చుకున్నారు. ఇది ఊరగాయ ప్యాకెట్లు. స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ మమ్మీ లవ్ యూ మమ్మీ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మమ్మీ లవ్ యూ మమ్మీ. తాటికలు తాగుతున్నాను. డాడీకి చెప్పు రేపు వచ్చిన వెంటనే అరేంజ్ చేయమని సిట్టింగ్. యూట్యూబ్ లో పెట్టుకో. మా ఫ్రెండ్ గారికి కళ్ళు గ్లాసులో పోయరాని కుండ ఇస్తే సగం గ్లాస్ అంతా కింద పడేసినాడు. అన్ప్రొఫెషనల్ ఫెలో. పైనుంచి ఒక చెరుపు దుబ్బుని పడాలి. నేను కొండ పట్టుకుని పరిగెట్టి పారిపోతున్నాను. ఒరే రేటు డబ్బులు కొట్టిన తాగనంత ఈ డబ్బులు కొట్టిన తాగనంత భాష వీడికి చెక్కుతాను నేను. చదువుతున్నాం గైస్, ఎట్లుందో చెప్తానండి. యా ఫ్రెండ్స్ బాగుంది. ఇప్పుడు నువ్వేమన్నా కొడతానంటే ఎక్కడ అనుకో నెంబర్ చెప్తా. డబ్బులు నా అకౌంట్ నీ దగ్గర ఉన్నాయి కదా, ఒకటి తీసుకోరు. దొంగ కొడుకు ఒకటి తీసుకున్నా. ఒకటి తీసుకున్నాడు ఫ్రెండ్స్, మంచోడే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇంకా ఉమాగానికి ప్లేస్ బాగా నచ్చిందంట. నన్ను డిస్టర్బ్ చేయొద్దంటరా, నేను ఇక్కడే పనుకుంటా అన్నాడు. ఇంకా వాడిని అక్కడే వదిలేసాము. శంకర్ గారు వచ్చినప్పటి నుంచి తాగలేదు అనమాట, అందుకే వాడు పక్కన పోయి గేదెలు కాసుకుంటా ఉన్నాడు. ఇంకా అలా తాగేసినాక మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసినాము. సారీ హాస్టల్కి వచ్చేసినాము. అదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీటైం వేసినందుకు మళ్ళీ మేము వచ్చేస్తారు. బోయ్ బోయ్.